హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. తమ్నెల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటో అనేది లాస్ట్ దాకా చూసేసేయండి. ముందుగా అయితే మనం వంకాయలు 4 సైడ్స్లా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. పక్కనే వేరే దాంట్లో మనం కొంచెం వేరుశెనగుళ్ళు అండ్ అలానే ధనియాలు, కొంచెం జీలకర్ర, గసగసాలు యాడ్ చేసుకోవాలి. గసగసాలు కొంచెం మసాలా ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వంకాయల్లో. నార్మల్గా అయితే మనం ఆనియన్స్, టమాటాలు, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఇదైతే నేను చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం లైక్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇలా వేయించుకున్న తర్వాత పేస్ట్ అయితే చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి. నేనైతే చాలా బాగుంది, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందన్నమాట. ఎప్పుడు నార్మల్గా టమాటాలు, ఆనియన్స్, మసాలా వేసి ట్రై చేస్తాను, బట్ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా వేయించుకున్న తర్వాత మసాలా అది పట్టేసుకోవాలి. లైట్గానే వేయించుకోండి, మళ్ళీ మాడు వాసన వస్తే అంత టేస్ట్ అనిపించదు. సిమ్లో పెట్టి వేయించేసుకోండి. అండ్ ఇలా వేయించుకున్న తర్వాత నేను పేస్ట్ చేసేసుకున్నాను. మనం ఇలా పిండిలో పేస్ట్ చేసుకున్న తర్వాత బ్రింజల్ అదే వంకాయ దాంట్లో పెట్టేసుకోవాలి మసాలాది. ఈ పొడి ఏంటంటే నేను ముందుగానే కొంచెం పొడి తీసానమాట, వేరుశనగది. ఇంక ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం యాజ్విల్గా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వాటర్లో ఉడికించిన తర్వాతే పెట్టుకోండి మసాలా అనేది. డైరెక్ట్గా పెట్టినా మనకి ఆ పచ్చివాసన అనేది ఉంటుంది అన్నమాట. సో అందుకని ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఈ మసాలా గ్రేవీ దాంట్లో వంకాయ అయితే వేసేసాను. ఎలా ఉంది మరి వీడియో? చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేసేయండి, ఓకేనా. ఫైనల్గా అయితే వంకాయ కర్రీ అయితే ఇలా రెడీ అయింది. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి. నాకు మాత్రం ఛానల్ సపోర్ట్ చేసేసేయండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఓకేనా. లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే వంకాయ కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.